ఎక్సర్సైజ్ సైన్స్ బేసిక్ వొకాబులరీ పార్ట్ 2. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి అబ్డక్షన్ వర్సెస్ అడక్షన్. మీరు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ బాడీ మిడ్ లైన్ నుంచి లింబ్స్ అనేవి దూరంగా జరుగుతుంటే కనుక దట్ ఈస్ కాల్డ్ అబ్డక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మీ మిడ్ లైన్ నుంచి దూరంగా జరుగుతుంది కదా, దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అబ్డక్షన్. ఆన్ ద ఆపోజిట్ వే, ఆ లింబ్స్ కనుక మీ మిడ్ లైన్ వైపు జరుగుతుంటే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ అడక్షన్. సో దిస్ ఈస్ అడక్షన్. lateral rises. This is a great example for abduction movement. ఎందుకని మీరు మీ బలంతో ఉపయోగించి డంబుల్ని మీ మిడ్ లైన్ ఆఫ్ ద బాడీ నుంచి దూరంగా జరుపుతున్నారు కాబట్టి. ఆన్ ద అదర్ సైడ్, డంబుల్ చెస్ట్ ఫ్లై. దిస్ ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ అడక్షన్. ఎందుకని మీ మిడ్ లైన్ వైపు మీ ఫోర్స్ అంతా ఉపయోగించి ఆ డంబుల్ని రేజ్ చేస్తున్నారు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అబ్డక్షన్ అండ్ అడక్షన్ అనేవి మనకి షోల్డర్ అండ్ హిప్ జాయింట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తారు. And also they help in increasing your stability of joints